మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 మ్యాథ్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్? సో మ్యాథ్స్ అంటేనే మనకి నెంబర్స్తో కూడుకున్నటువంటి ఒక సబ్జెక్ట్. ఈ నెంబర్స్ని వచ్చేసి మ్యాథమెటిషియన్స్ చాలా టైప్స్గా డివైడ్ చేస్తూ వచ్చినారు. ఓకేనా? అందులో ఫస్ట్ బిగినింగ్ వచ్చేసి ద కౌంటబుల్ నెంబర్స్. ఏ నెంబర్స్ని అయితే కౌంట్ చేయగలమో, కౌంట్ చేయడానికి ఉపయోగిస్తామో అటువంటి నెంబర్స్ని కౌంటబుల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? మనం ఏం చేస్తాం? 1తో స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కౌంటబుల్ నెంబర్? 1. సో దీస్ కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఏ నెంబర్స్ని అయితే కౌంట్ చేయడానికి యూజ్ చేస్తామో, కౌంట్ చేయడానికి ఉపయోగపడతాయో అటువంటి నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. నెంబర్స్ లైక్ 1 2 3 4 అండ్ సో ఆన్, ఇన్ఫినిటీ వరకు ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ వీ డినోట్ న్యాచురల్ నెంబర్స్ విత్ క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్స్ని ప్రతిసారి న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేకుండా క్యాపిటల్ ఎన్తో అయితే న్యాచురల్ నెంబర్ని డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఎన్ అంటే అర్థమేమి? క్యాపిటల్ ఎన్ అంటే అర్థమేమి? న్యాచురల్ నెంబర్స్ అని చెప్పి అర్థం. ఈ న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ అయితే ఏదో చెప్పగలం. ఏది స్మాలెస్ట్ నెంబర్? 1. 1 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 స్మాలెస్ట్ నెంబర్. What is the biggest number? We can't say. We can write as big as possible. ఎంత పెద్దది వీలైతే అంత పెద్దది రాయొచ్చు. And second type of numbers are whole numbers. What is the second type? Numbers. Natural numbers including 0. అంటే natural numbers and 0 are called as whole numbers. సో కౌంటబుల్ నెంబర్స్కి ముందు 0 యాడ్ చేస్తే, 0ని యాడ్ చేస్తే 0 అండ్ న్యాచురల్ నెంబర్స్ 0 1 2 3 4 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 కలిస్తే హోల్ నెంబర్స్ అవుతాయి. అర్థమవుతుందా? న్యాచురల్ నెంబర్స్కి 0 కలిపిస్తే హోల్ నెంబర్స్ అవుతాయి. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. And we can denote whole numbers with capital W. Capital W denotes capital W దేన్ని డినోట్ చేస్తుంది? హోల్ నెంబర్స్ ని డినోట్ చేస్తుంది. The biggest whole number is? We can't say. Listen the question carefully. The biggest whole number we can't say. The smallest whole number is 0. 0 is the smallest whole number because whole numbers begins with 0. Whole numbers 0 తో బిగిన్ అవుతాయి కాబట్టి స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి 0. బిగ్గెస్ట్ హోల్ నెంబర్ we can't say. And third type of numbers are called as negative numbers. If there is minus before a number, -1, -2, -3, -4, -5, like these type of numbers are called as negative numbers. ఓకేనా? ఒక నెంబర్ ముందర మైనస్ ఉంది అంటే, ఒక నెంబర్ ముందర మైనస్ ఉందంటే ఆ నెంబర్స్ ఏమంటాము? నెగిటివ్ నెంబర్స్ అంటాం. సెకండ్ పాయింట్ అంటే ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0. నెగిటివ్ నెంబర్ వాల్యూ ఎలా ఉంటుంది? 0 కంటే తక్కువ ఉంటుంది. 0 కంటే -1 తక్కువ, -1 కంటే -2 తక్కువ, -2 కంటే -3 తక్కువ, -3 కంటే -4 తక్కువ. అండ్ ది గ్రేటెస్ట్ నెగిటివ్ నెంబర్ ఈజ్ -1. ద గ్రేటెస్ట్ నెగిటివ్ నెంబర్ ఈజ్, ఎందుకంటే -1 కంటే ఈ వాల్యూస్ అనేవి తగ్గుతూ వెళ్తాయి. ద స్మాలెస్ట్ నెగిటివ్ నెంబర్ ఈజ్ కాంట్ సే. సో నెగిటివ్ నెంబర్స్ అనేటివి అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, అర్థమైందా ఈ 3 టైప్ ఆఫ్ నెంబర్స్ గురించి? ఓకే. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్.
సో ఇంటీజర్స్ వచ్చేసి నెంబర్స్ లైక్ -3, -2, -1, 0, 1, 2, 3 are called as integers. It means negative numbers, positive numbers including 0 are called integers. ఓకేనా, ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ I ఆర్ క్యాపిటల్ Z. ఇంటీజర్స్ని మాత్రమే రెండు లెటర్స్తో డినోట్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఫస్ట్ వన్? క్యాపిటల్ I. అండ్ వాట్ ఈజ్ సెకండ్ వన్? క్యాపిటల్ Z. ఓకే, క్యాపిటల్ I ఆర్ క్యాపిటల్ Z. అండ్ నెక్స్ట్ ఈజ్ we can't define biggest and smallest numbers in integers. ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్స్ ఇలా వెళ్తే చెప్పలేము, స్మాలెస్ట్ నెంబర్స్ అంటే ఇలా వస్తే ఇక్కడ కూడా ఏముంటుందో చెప్పలేము. అండ్ ఇంటీజర్స్ కెన్ డిఫైన్ ఇన్ నెంబర్ లైన్. ఇంటీజర్స్ని మనము అర్థం చేసుకోవాలంటే ఒక నెంబర్ లైన్ అనేది ఉంది. ఈ నెంబర్ లైన్ ద్వారా ఇంటీజర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ నెంబర్ లైన్ 0 విల్ స్టే ఇన్ ద మిడిల్. మనకి నెంబర్ లైన్లో మధ్యలో ఉండేటువంటి నెంబర్ ఏంటి? మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? 0 ఈజ్ ద మిడిల్ నెంబర్ ఇన్ నెంబర్ లైన్. 0 అనేది నెంబర్ లైన్లో మిడిల్గా ఉంటుంది. అండ్ నెగిటివ్ నెంబర్స్ విల్ రైట్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా ఈ 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. 0 దృష్టిలో చూస్తే రైట్ సైడ్ ఉంటాయి, మన దృష్టిలో చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, సో నెగిటివ్ నెంబర్స్ విల్ స్టే లెఫ్ట్ సైడ్ అండ్ వి రైట్ నెగిటివ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్స్. ఈ నెంబర్ లైన్లో నెగిటివ్ నెంబర్స్ అనేటివి 0కి లెఫ్ట్ సైడ్ ఉంటూ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. సో 0 పక్కన -1, -2, -3, -4, -5, -6, -7, సో ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. అండ్ నెగిటివ్ నెంబర్స్ విల్ స్టే ఇన్ రైట్ సైడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఈ నెంబర్ లైన్లో పాజిటివ్ నెంబర్స్ అనేటివి 0కి కుడి వైపున ఉంటూ అసెండింగ్ ఆర్డర్లో అంటే వాల్యూ పెరుగుతూ 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 పోతుంది. అండ్ ఫైనల్లీ వీ కెన్ సే నెంబర్ వాల్యూ ఇన్ నెంబర్ లైన్. నెంబర్ వాల్యూ అనేది ఈ నెంబర్ లైన్లో లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఏమవుతుంది? పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద నెంబర్ లైన్. మనకి నెంబర్ లైన్ అంటేనే మిడిల్లో ఉండేటువంటి నెంబర్ 0, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్, రైట్ సైడ్ ఉండేటువంటి నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్. నెంబర్ లైన్లో నెగిటివ్ నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాం, నెంబర్ లైన్లో పాజిటివ్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. నెంబర్ లైన్లో నెంబర్ వాల్యూ అనేది రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అర్థమైందా? ఇంటీజర్స్ అండ్ నెంబర్ లైన్ అర్థమైందా? ఓకే.